యెహోవాను మనం దేవుని ద్వేషించకూడదంట కదా పిల్లల. దాని తర్వాత 6 రోజులు మనం పని చేసుకుని 7వ రోజు విశ్రాంతి తీసుకుని కుటుంబంలో మనం దేవుని సన్నిధికి రావాలంట. దాని తర్వాత మన తల్లిదండ్రులను గౌరవించాలంట. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదంట. నరహత్య చేయవద్దని, వ్యభిచరించవద్దని, దొంగిలించవద్దని కదా పిల్లల. అండ్ దాని తర్వాత ఈ పొరుగు వాని యొక్క దాసునైనను అతని భార్యనైనను అతని ఇంటినైనను అండ్ ఎద్దునైనను గాడిదలైనను నీ పొరుగు వాని దేనిని అయినో ఆశించకూడదు అని దేవుడు ఆ యొక్క 10 ఆజ్ఞలు ముగించాడు పిల్లలు. సో ఈ 10 ఆజ్ఞలకి మనము ఆయన వరకు దాన్ని చదువుకుంటూ మనం లోపడితే మనకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆ 10 ఆజ్ఞలు మనం కొత్త నిబంధనకు వచ్చే లోపల యేసుక్రీస్తు ఆ 10 ఆజ్ఞలు ఇంకా పూర్తిగా మన స్టాండర్డ్ను కొద్దిగా హై చేశాడు. నరహత్య చేయొద్దని మీరు విన్నారు కదా. నేను మీకు చెప్పుకున్నది ఏమనగా, ఇప్పుడు ఒక వ్యక్తి నరహత్య చేయాల్సిన అవసరం లే, తన సహోదరుడి మీద కోపపడితే అతడు నరహత్య చేసినట్టే విమర్శకు లోనవుతారు. వ్యభిచరించవద్దని మీరు విన్నారు కదా 10 కమాండ్మెంట్స్ లో. నేను మీకు చెప్పినది ఏమనగా, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, ఒక స్త్రీని, ఒక పురుషుడిని మోహము చూపులకు చూస్తే ఆ వ్యక్తి పాపము వ్యభిచారం చేసినట్టు అని అంటాడు. అంతేకాకుండా అండ్ ఆ ఆత్మన్నింటిలో మనం గమనించినట్టు దొంగిలించవద్దు కదా యేసుక్రీస్తు అంటాడు. మన దగ్గర తీసుకున్నట్లయితే తిరిగి ఇవ్వాలని యేసుక్రీస్తు నేర్పించాడు. ఒక మైలు నాకు రండి అంటే మనం ఫ్రీ ఉంటే 2 మైలు వెళ్ళాలి. సో ఈ రకంగా పిల్లలు దేవుడు 10 ఆజ్ఞలు మనకు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ 10 ఆజ్ఞలు ఇంకా కొద్దిగా రివ్యూ చేసి దాన్ని ఇంకా కొద్దిగా నూతనంగా చేసి ఆయన మనకు అనుగ్రహించాడు. సో ఆ ఆజ్ఞలు మనం ఆయనతో లోబడితే చాలా ఆశీర్వదించారు పిల్లల. ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఎన్ని ఆజ్ఞలుగా మార్చాడంట? 2 ఆజ్ఞలు కదా. ఫస్ట్ 4 దేవుడి పట్ల మనం చేయవలసిన మన బాధ్యత. ఈ దేవుడిని యెహోవాని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ప్రేమించాలి. అలా చేసినప్పుడు మనము ఆ ఫస్ట్ 4 ఆజ్ఞలు నెరవేర్చిన వాళ్ళు అవుతాం. రెండో భాగం వచ్చి తక్కిన 6 ఆజ్ఞలు. ఇవి ఏంటయ్యా? మన మనుషుల పట్ల చేయవలసిన బాధ్యత. నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, మీ తల్లిదండ్రులను సన్మానించాలా, కదా అబద్ధం ఆడవద్దు, విచరించవద్దు, ఈ పొరుగు ఏమి అని ఆశించవద్దు. ఇవి వచ్చి రెండో భాగము, నీ ఇంటి వల్ల మీ పొరుగు అని ప్రేమించని మాట అక్కడ నెరవేర్చబడింది. సో ఈ 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు 2 ఆజ్ఞలుగా చేశాడు. మళ్ళా 2 ఆజ్ఞలు మనం విడదీస్తే ఈ 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు మనం కంపేర్ చేసాం అనుకోండి, ఎన్ని దొరుకుతాయి? 2. దాన్ని విప్పినాం అనుకోండి, ఈ 10 ఆజ్ఞలు. కాబట్టి పిల్లల మనం దాన్ని విప్పాలా, దాన్ని మనము ముయ్యాల. అల్టిమేట్గా దాంట్లో ఉండే సందేశాన్ని మనము తెలుసుకోవడం మనం రైట్. మనకి ఈరోజు కొత్త లెసన్ మనం ప్రారంభించాం. ఏంటి ఆ కొత్త లెసన్ అంటే పిల్లల, పోయిన ఆదివారం నేను దాని ముందు ఆదివారం చెప్పినట్టుగా 7 పండగలు ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు 7 పండగలు ఆచరించాడు చెప్పాడు. ఏంటి ఆ 7 పండుగలు అంటే, ఒకటి పస్కా పండుగ, రెండోది పులిని రొట్టెల పండుగ. అది 7 రోజులు నడుపుతారు. మొదటి రోజు వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఆ రొట్టెను పొంగల రొట్టెను తీసుకొని చెల్లించి దాంతో పాటు చేదు కూరలు, ఓకే, మీరు కాకరకాయ లాంటి చేదు కూరలు వాళ్ళు తినేవారు అంటారు. అంటే అర్థం ఏంటంటే, మన జీవితాల్లో 400 సంవత్సరాలు మనం బానిసలు ఉన్నాం కదా, అది మర్చిపోకూడదని చెప్పి తిన్నప్పుడుగా ఆ చేదు కూర అది మనకు జ్ఞాపకం చేయకుండా వాళ్ళు. సో కాబట్టి పిల్లల, ఒకటి పస్కా పండుగ, 2 పులియని రొట్టె, అంటే ఆ పిండి పులుసుకోకూడదు. అంటే ఫ్రెష్గా మనం ఎప్పుడైతే ఆ పిండిని పిలుస్తామో అప్పుడే తీసుకుని తినాలి. అది పొంగకూడదు, నాకు పురుగు ఉండకూడదు. సో అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో యేసుక్రీస్తు ఆ పాపాన్ని తొలగించాడు కాబట్టి మనం అయినంత వరకు పరిశుద్ధంగా జీవించాలంటే అది గుర్తు. 3వ పండుగ దేవుడైన యెహోవాని చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలముల పండుగ. బార్లీ వాళ్ళకు ఆ టైం కరెక్ట్ ఈ యొక్క
ఈ యొక్క రొట్టెల పండుగ అయిన తర్వాత, తొలి రొట్టెల పండుగ అయిన తర్వాత కరెక్ట్ 50 రోజుల తర్వాత ఈ పండుగ వచ్చిందంట. దాన్ని పెంతెకోస్తు పండుగ అని అంటారు. పెంతెకోస్తు ఫస్ట్ ఫ్రూట్స్ అంటే వాళ్ళ యొక్క పొలాలలో పండినవి వాళ్ళు ప్రియుల తెచ్చి దేవుడికి రాసుకుని ఇచ్చేవారు. దాని తర్వాత ప్రియుల వాళ్ళు దేవుడికి ఇంకో పండుగ ఏంటంటే బూరల పండుగ. ఓకే, దాని తర్వాత పర్ణశాల పండుగ, గుడాల పండుగ అంటారు కదా, దేశంగా వాళ్ళు అప్పుడప్పుడు చేసే ఆ రకంగా దేవుడు 7 పండుగలకు వాళ్ళను ఆచరించమని చెప్పాడు ప్రియుల. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ పండుగలు మనకు ఏ రకంగా వర్తిస్తాయి? ఇది గమనించినట్లయితే ఆ 7 పండుగలకు యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఒక ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. పస్కా పండుగ ఆ గొర్రెపిల్ల ఎవరంటే ఇక్కడ యేసుక్రీస్తు కదా. యోహాను అన్నాడు కదా, ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని 2 సార్లు ఆయన చూసి అంటాడు. అంటే ఆ గొర్రెపిల్లలో ఏ పాపము లేదు. దేవుడు ఇశ్రాయేలు జనానికి ఏం చెప్పాడు? మీరు ఒక గొర్రె పిల్లని తీసుకుని దాన్ని వర్ణించాలా. గొర్రె కాదు, ఎందుకంటే గొర్రె అంటే అది ఆడగొర్రెతనో మగొర్రెతనో కలిసి ఉంటుంది కాబట్టి గొర్రె వద్దు, గొర్రె పిల్లని తీసుకున్నాను. ఎందుకంటే ఏ పాపం అనేది యేసు తీసుకునే ఎలాంటి పాపమో లేనివాడు. సో అది ఇలాంటి పాపం లేదంటే యేసు తీసుకునే గొర్రె పిలవలేదంటే పిల్లగా గొర్రె పిల్ల ఇచ్చేదంటే ఆయన ఎలాంటి పాపము లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, ఆయనను వధించే వారు తీసుకెళ్లారంట. ఆయన వధించేటప్పుడు గొర్రె పిల్ల మాదిరే అక్కడ తల ఉంచాడు. సో అక్కడ యేసుక్రీస్తును గొర్రె పిల్లతో పోల్చారు. సో ఆ రకంగా ఒక పండగ మనం యేసు ప్రభు దగ్గర కూర్చోలోపల దానికి యేసు ప్రభు సాదృశ్యంగా మన కొత్త నిబంధనలో కొన్ని లెసన్స్ నేర్పించారు. ఎగ్జాంపుల్ దీర్ఘకారణం ఒకసారి తీసుకున్నట్లయితే ఆ గొర్రె పిల్ల గురించి కొన్ని వివరాలను ఇక్కడ చక్కగా రాశారు కదా. నిర్మాణము 12వ అధ్యాయం 46వ వచనం. నిర్మాణం 12:46. రైట్, ఇక్కడ ఏముందంటే 46వ వచనంలో కదా, ఆ గొర్రె పిల్లను వారు వధించినప్పుడు మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు, దానిలో ఒక్క ఎముకనైన మీరు విరవకూడదు. ఇక్కడ ఆ గొర్రె పిల్లను మీరు చంపినప్పుడు, దాన్ని బలి అర్పించినప్పుడు దాని రక్తం పోయే వరకు ఆగి తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేసి దాన్ని మీరు కాల్చుకుని తినాలా. దాని యొక్క ఎముకలలో ఒక్క ఎముకనని విరగొట్టకూడదు. అంటే ఇంకో మాట చెప్పాలంటే మొత్తం ల్యామ్నే మొత్తం గొర్రె పిల్లలే వాడు దాన్ని కాల్ చేసి వాడు తినేవాడు. ఇక్కడ ఏముందంటే ఆ గొర్రె పిల్ల యొక్క ఎముకలు మీరు విరగొట్టకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి కానీ శిలువలో చనిపోయినప్పుడు ఆయన ఎముకలు విరగొట్టారా? విరగొట్టలేదు కదా. చూద్దాం ఆ వాక్యం కదా. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది కదా. అందరూ తీసిన తర్వాత చదువుతున్నామండి. 19వ అధ్యాయం 33వ వచనము. యోహాను సువార్త 19:33. ఆ దేవదం చదవండి, అందరూ తీసిన తర్వాత ఒక నిమిషం ఆగండి. 19:33 వచనం మనం చదవండి. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన వృత్తి పండితుడ చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటుతో ఆయన పక్కన పడుచును, వెంటనే రక్తమున నీళ్లను కారెను. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుచున్నారని ఆయన ఎరుగునెను. సో ఇక్కడ జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు శిలువలో చనిపోయాడు.
ఆయన శిలువలో వేశారు. ఇద్దరు దొంగలుగా ఆయన ఇద్దరు యేసుక్రీస్తు పక్కన వేశారు. రూల్ ప్రకారము శిలువలో చంపిన వ్యక్తిని లేకపోతే శిలువలో వేసిన వ్యక్తి ఇమ్మీడియట్గా చనిపోవడానికి ఆయనను ఈవినింగ్ 4-5 లోపల ఆయన శిలువ నుంచి కిందికి దించాలి. యూదుల ఆచార ప్రకారమే కానివ్వండి, రోమిల ఆచార ప్రకారం కానివ్వండి, ఈవినింగ్ 5 తర్వాత ఎలాంటి డెడ్ బాడీ ఎక్కడికైనా శిలువ ఉండకూడదు. సో వీళ్ళు ఏం తీసేవారట, ఈ 4 o'clock ప్రాంతంలో వచ్చి శిలువ వేయబడ్డ వ్యక్తిని మోకాళ్ళు చేతులు పెద్ద కట్టి తీసుకుని నిలబొట్టేవాడు. ఆ ఎముకలు ఇరగొట్టేవాడిని. మోకాలు ఇరగొట్టినప్పుడు మొత్తం బరువంతా ఈ 2 చేతుల మీద పడినాక బ్లడ్ అంతా ట్యాప్ మాదిరి అది నల్ల మాదిరి పోనీ మొత్తం బ్లడ్ అంతా పోయి ఆ స్పాట్లో చనిపోతారు. మోకాలు ఎందుకు ఇరగొడతారంటే మోకాలు ఇరగొట్టినప్పుడు ఆ బరువంతా ఈ 2 పాదాలు నిలబడి బ్లడ్ అంతా ఇరగొట్టాయి. ఆయన త్వరగా చనిపోతారు. 4:35 లోపల దించేయాలి ఆ డెడ్ బాడీ. ఇక్కడ ఇద్దరు దొంగలు కొట్టేశారు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన కొడదబడిన లోపల ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. చనిపోయిన వాళ్ళని కాళ్ళు కొట్టాల్సిన అవసరం ఉందా? కాళ్ళు ఎందుకు కొడతారు? చనిపోవాలి. ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి కాళ్ళు కొట్టాల్సిన అవసరము లేదు. సో ఈరోజు ప్రియులారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పస్కా పండగ రోజు దేవుడు చెప్పిన మాట, మోషే ఈ ప్రజలకు చెప్పు, మీరు గొర్రెలు చంపాలి కానీ దాని మాంసం తినాలి కానీ దాని ఎముకలు ఒక్క ఎముకనైనా విరగొట్టకూడదు. కరెక్ట్ యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల శిలువలో చనిపోయినప్పుడు ఆయన కాలు ఇరగకూడదాము ఆయన వచ్చిండ్రు, కానీ ఆల్రెడీ ఆయన చనిపోయింది కాబట్టి ఆయన కాలు ఇరగొట్టలేదు. ఇక్కడ నిర్గమకాండంలో మనం చూసినట్టుగా గొర్రె పిల్ల మా ఎముకలు ఇరగొట్టకూడదు. సేమ్ యేసుక్రీస్తు విషయంలో ఆయన ఎముకలు విరగొట్టకూడదు. దానికన్నా ముందు యేసుప్రభు చనిపోక ముందే దావీదు కీర్తనలో ఒక మాట అంటాడండి. ఏమంటాడు చూడండి కదా, కీర్తన బుక్ ఆఫ్ సామ్స్ 34:20. బుక్ ఆఫ్ సామ్స్ 34:20. బుక్ ఆఫ్ సామ్స్ 34:20. అది చదువునా అని. Not one of his bones are broken. Okay, చెప్పండి. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును. ఆయన అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు యొక్క ఎముకలన్నింటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. అమ్మో, చూసారండి, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. యాక్చువల్గా రూల్ ప్రకారం శిలువలో వేసిన ప్రతి ఒక్కరిని కాళ్ళు చేతులు ఎరగొడతారు. ఎంతమంది శిలువలో చంపివేయబడ్డారో వాళ్ళందరూ 2 కాళ్ళు 2 మోకాళ్ళు ఎరగొట్టి తర్వాత చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బాడీని దింపేసి ఎవరు లేకపోతే వీళ్ళే పాలు పెట్టేవారు, లేకపోతే ఎవరు ఉంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేవారు. సో పస్కా పండుగ రోజు యెహోవా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ గొర్రె పిల్లను మీరు చంపి కాల్చి తినండి కానీ దాంట్లో ఒక్క ఎముకైనను విరగొట్టకూడదు. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ఈ లోకంలో చనిపోయినప్పుడు ఆయన ఎముకలలో ఒక్క ఎముకలని విరగొడుతుంది. ఆయన యెహోవా దేవుడు ఆయన ఎముకలను కాపాడును. ఆయన ఎముకలలో ఒక్క ఎముక కానీ విరగొట్టబడదు, విరిగిపోదు. ఓకేనా? సో పాస్ ఓవర్ పస్కా పండుగ రోజు వదిలింపబడ్డ ఆ గొర్రెపిల్ల ఎవరంటే ఆయనే ఈ యేసుక్రీస్తు. రెండవది మనము ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే కూడా, ఈ యేసుక్రీస్తు ఓకే ఆ గొర్రెపిల్ల పాపము లేని గొర్రెపిల్ల, అది నిష్కలమైన గొర్రెపిల్ల. సో యేసుక్రీస్తు కానీ పాపం లేని వ్యక్తి. ఓకే, కొన్ని వాక్యాలు ఏముందంటే యేసుక్రీస్తు ఓకే ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం, ఏ పాపం లేని రక్తం రాయిందంటే ఆ రక్తము ఆ రోజుల్లో గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాడు తలుపుకు రాస్తే ఆ ద్వారబంధాలకు రాసినప్పుడు సంహరించు దూత, చంపే దూత వచ్చి ఆ రక్తాన్ని చూసినప్పుడు ఆ ఇల్లు దాటి మరుసటి నెక్స్ట్ ఇంటికి వెళ్ళేదట. ఆ నెక్స్ట్ ఇంటికి కానీ ఆయన వెళ్ళినప్పుడు ఆడ బ్లడ్ ఉంటే
మళ్ళీ ఇంకొక ఇల్లు దాటిపోయేదట. ఆ ఇంట్లో మూడో ఇంటికి బ్లడ్ లేకపోతే ఈ దూత లోపలికి వెళ్ళి వాళ్ళు చేసినట్టు వారిని కూతుర్ని చంపేసేవాడు. ఈ స్థితి ఎందుకు తెలుసా కదా? ఇదే ఫరో రాజు ఇశ్రాయేల్ జనాంగం మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాల వ్యక్తిని చిన్నపిల్లలను చంపండి అని ఆజ్ఞాపిస్తే ఆ దేశం అంతా చిన్నపిల్లలందరినీ చంపండి. ఇదే విషయము హేరోదు రాజు యేసుప్రభు పుట్టినప్పుడు అయింది కదా. యేసుప్రభు పుట్టిన తర్వాత హేరోదు రాజు కోపం వచ్చేసి నాకంటే ఒక రాజు ఎవరు అని చెప్పి వాళ్ళందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? 2 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరినీ చంపేయండి. అప్పుడు దేవుడితో వచ్చి యోసేపు ఈ హేరోదు రాజు చిన్నపిల్లలను చంపేసుకుని యేసుప్రభుని చంపుతాడు. నువ్వు ఈ కుమారుని తల్లిని తీసుకెళ్ళి ఐగుప్తుకి వెళ్ళిపో. ఐగుప్తు దేశంలో ఒక పట్టణం ఉందండి ఇప్పటికి. ఆ పట్టణం పేరు అలెగ్జాండ్రియా. ఎవరు కట్టారు అలెగ్జాండ్రియా? అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేట్ ఒకప్పుడు వేరే వేరే దేశాలను ఆక్రమించుకున్నప్పుడు ఐగుప్తు దేశాన్ని ఆక్రమించుకున్నాడంట. ఆ ఐగుప్తు దేశాన్ని ఆక్రమించి 8 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన ఒక పట్టణాన్ని కట్టుకున్నాడంట. దాని పేరు అలెగ్జాండ్రియా. హేరోదు రాజు చిన్నపిల్లలను యేసుప్రభుని చంపుతాడని చెప్పి దేవుడితో వచ్చి ఆయన చెప్పి తల్లిని కుమారుని తీసుకెళ్ళి నువ్వు ఐగుప్తు పారిపో. ఎందుకు ఐగుప్తు అంటే నాడు అలెగ్జాండ్రియాలో మొత్తం యూదులే అంటారు. ఉప్పల్కి వెళ్ళి చూడండి, ఉప్పల్లో అంతా ప్రకాశం తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు. కూకట్పల్లికి వెళ్ళి చూడండి, ఎవరుంటారు? మొత్తం ఆంధ్ర, ఈస్ట్ వెస్ట్ గోదావరి కదా. ఇంకొక ప్రాంతంలో మొత్తం శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు, మూసాపేట. ఆ రకంగా ఈ అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో మొత్తం యూదులు ఉండేవారంట. అందుకని యోసేపుకు దేవుడు అంటాడు, నువ్వు ఐగుప్తుకి పారిపో. బార్డర్ ఇజ్రాయెల్ దేశం పక్కలే బార్డర్. సరే ఈరోజు ప్రయాణం అంటే మనకు తెలియదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటి చెప్పి కదా, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు అందరూ చంపేశాడు. అదే దేవుడు పగ తీర్చుకున్నాడు. ఏం చేశాడంట? ఈ సమరించు దూత ఏ ఇంటికి రక్తం లేదో ఆ ఇంట్లో చొరబడి వాళ్ళ పెద్ద కుమారుని పెద్ద కూతురు చంపేశాడు. తర్వాత ఏం రాయబడ్డదంట? ఆ దేశం అంతటా హైదరాబాద్ సిటీ కాదు, మొత్తం తెలంగాణ అనుకోండి. ఐగుప్తు దేశం ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని టౌన్లు ఉన్నాయో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఘోష. రాజు ఇంట్లో మొదలుకొని చెరసాలలో ఉన్న వారి ప్రతి జ్యేష్ఠ కుమారుని దేవుడు చంపేశాడు. నా పిల్లలు చంపేస్తారా? దేవుడు. సో ఇక్కడ పాయింట్ ఏంటి కదా, ఆ రోజు ఆ యొక్క సంబంధించిన దూత రక్తాన్ని చూసినప్పుడు ఏ రకంగా దాటిపోయాడో ఈరోజు కానీ యేసు రక్తంతో కడగబడ్డ మనల్ని నశింపచేసే దూత మన జోలికి రాదు. హల్లెలూయా. మనల్ని ఏం చేయడంట తను, ఎందుకంటే మనం యేసయ్య రక్తంలో కడగబడ్డవాడు, గొర్రెల రక్తంలో మనము కడగబడ్డవాడు. ఇంకో లోక పాపాన్ని మోసుకుంటూ దేవుని గొర్రెలు. సో ప్రియులారా, నేను ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో కనీసం 20 సార్లు 20 సార్లు యేసుక్రీస్తుకు గొర్రె పిల్ల అని పేరు. పరలోకంలో యేసుక్రీస్తుకు రాజుల రాజని పేరు ఉండదంట, ప్రభుల ప్రభు ఉండదంట. ఏమంటుందంట? గొర్రె పిల్ల. ఆయన బాప్తిసం తీసుకున్నది మొదలుకొని రేపు పరలోక రాజ్యంలో ఈ యొక్క యుగ యుగాల వరకు యేసుక్రీస్తు ఒకే ఒక పేరు ఉంటుందంట, గొర్రె పిల్ల. గొర్రె కాదు, అర్థమైంది కదా? గొర్రె పిల్ల కూడా వ్యత్యాసం చెప్పాను కదా. ఆ రకంగా యేసుక్రీస్తు గొర్రె. ఇప్పుడు ప్రకటనలో ఎక్కడెక్కడ గొర్రె పిల్ల అని వస్తుందో ఒకసారి గమనించుకుందాం. దయచేసి అందరం తీసుకున్నాం కదా. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5. అందరు తీద్దామండి. అందరు తీసినట్లయితే నేను చదువుతాను. చాప్టర్ 5 verse 6. మొదటిసారి ఈ గొర్రె పిల్ల గురించి ఇక్కడ రాయబడింది. ఏమనుందంట? మరియు సింహాసనమును
ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచినుట సూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండేను. ఇక్కడ చూశారు పిల్లరా, ప్రకటన గ్రంథంలో మొదటిసారి గొర్రె పిల్లను నేను చూశాను. ఎవరి గొర్రె పిల్ల? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆ వారి మధ్య నిలబడ్డాడంట పిల్లరా. అంత చక్కగా రాయబడింది కదా. ఆ రోజునము మళ్ళీ చూసుకున్నామండి. మరియు సింహాసనములకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట సూచితిని. I have seen the lamb which was slain between the throne and between these elders. Make a chadukana 6th verse 5, 6. And before in the midst of the throne, and of the 4 living creatures, and in the midst of the elders, stood a lamb, as though it had been slain, having 7 horns and 7 eyes. రైట్, ఇవి 7 కొమ్ములు అవి తర్వాత మనం చదువుకుందాం. కానీ సింహాసనం మధ్య దేవదూతల మధ్య ఒక గొర్రె పిల్ల నిలబడ్డాడు. వధింపబడినట్టు ఆ గొర్రె పిల్ల నిలబడ్డాడంట. సో పరలోకంలో యేసుక్రీస్తుకు ఇదే టైటిల్ అండి. పరలోకంలో యేసుక్రీస్తు రాజుల రాజు అని పిలువరు. పరలోకంలో యేసుక్రీస్తును యూదా గోత్రం అని పిలువరు. పరలోకంలో యేసుక్రీస్తును అండ్ ప్రభుల ప్రభు అని పిలువరు. ఏమని పిలుస్తారంట? గొర్రె పిల్ల. వధింపబడిన, ఇట్ ఈస్ లైక్ ఎ ల్యాంబ్ దట్ ఈస్ స్లేయిన్. చంపబడ్డ, వధింపబడ్డ గొర్రె పిల్లను చూశాను. యోహాను ఆ దర్శనాన్ని చూసుకున్నాడు అంటండి. ఒక నిలబడ్డాడు. ఎవరని చూస్తే గొర్రె పిల్ల. రెండోది ఇంకొక స్థలంలో గొర్రె పిల్ల గురించి వస్తుంది. అది ఎక్కడ? అది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం తీసుకున్నాను. Book of Revelation chapter 6 verse 1. 6వ అధ్యాయము మొదటి వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుముల వంటి స్వరముతో చెప్పుట వింటుంది. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు, విన్నారా, పరలోకంలో 7 ముద్రలు ఉంటాయంట. ఒక పుస్తకం, ఒకటే పుస్తకము, దానికి 7 ముద్రలు ఉంటాయంట. ఎవరు విప్పుతారంట ఆ ముద్ర? ఎవరంట? యేసుక్రీస్తు గొర్రె పిల్ల విప్పుతారంట. అది చదువుకుంటే ఇంగ్లీష్లో రీడ్ దట్ వర్స్, chapter 6 verse 1. రైట్. సో ఆ గొర్రె పిల్ల ఆ యొక్క 7 ముద్రలో ఒక ముద్ర విప్పినప్పుడు ఇక్కడ జరిగే నష్టం గురించి జరుగుతాయి. సో కాబట్టి ఇక్కడ గొర్రె పిల్ల ఆయన విప్పిన ఆ యొక్క ముద్రలు విప్పినట్టు గమనిస్తాం. ఇప్పుడు 3వసారి గొర్రె పిల్ల గురించి ఎక్కడ రాశారు? 7వ అధ్యాయం 14 వచనం. 7 verse 14. అదే ప్రకటన గ్రంథము 7:14 ఒకసారి గమనించినట్లయితే 7 verse 14 ఏమనుకుంటారు కదా? ఓకే, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలా నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుంది. అందువలన వారు దేవుని సింహాసనంలో ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఎవరైనా వీళ్ళు? గొర్రెపిల్ల రక్తంతో కడగబడ్డ వారంట. పెద్ద గుంపులు నిలబడ్డారు దేవుని సింహాసనం ముందు. యోహాను అడుగుతున్నాడు, అయ్యా ఎవరైనా వీళ్ళంటే ఆ దేవదూత చెప్తున్నాడు, వీళ్ళంతా మహాశ్రమల నుండి, మహా కష్టాల నుండి, ఓకే, తమ పాపంలో గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డ వాళ్ళు ఇప్పుడు పరలోకానికి వచ్చారు.
గొర్రెపిల్ల ఆ యొక్క ముద్రలు ఎక్కుతున్నాడంట. గొర్రెపిల్ల ఇక్కడ ఏం చేస్తున్నాడంట పిల్లరా? వాట్ డిడ్ హి డు? సో ఆయన రక్తంలో కడగబడి వచ్చిన వారు. సో మనం నేను ప్రియులరా యేసుప్రభు రక్తం కడగబడి కదా, ఎన్ని కష్టాలు వచ్చినా రాయమ్మ నిలబడాలి. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం అందరూ, మనం మార్చుకుని కాబట్టి డిసప్పాయింట్ అయింది. కానీ యాక్చువల్లీ క్రియేటివిటీ కాదు, దాన్ని మనం ఎన్నో చేయించుకుంటే మనమే పడలోకమంటాం. సో గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడాలి. గొర్రెపిల్ల ఎందుకు? ఆ గొర్రెపిల్ల ఏ పాపమో లేని గొర్రెపిల్ల, ఏ పాపము చేయని గొర్రెపిల్ల. సో ఇప్పుడు 3 సార్లు మనం చూసామండి ప్రకటనలో గొర్రెపిల్ల అనే మాట కదా పిల్లరా. ఇప్పుడు 5వ అధ్యాయం తీసుకున్నామా, 12, 13. 5వ అధ్యాయం 12, 13 ఒకసారి చూసుకున్నట్లయితే 11 నుంచి, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరములు వినబడేను. వారి లెక్క కోట్ల కొద్దిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును నంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. సో పిల్లరా ఇక్కడ గొర్రె పిల్లను ఆరాధిస్తున్నారు. ఎవరు? ఇప్పుడే మనం ఒక గుంపు చూసినాం కదా, గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డ వారు ఇప్పుడు ఈ గొర్రె పిల్లను ఆరాధిస్తున్నారు. మహిమ, ఘనత, ప్రభావములు, యుగ యుగములు నీకే చెల్లుగాక, నీకే చెల్లుగాక అని ఆ గొర్రె పిల్లను ఆరాధిస్తున్నారు. యాక్చువల్లీ ఎవరి గొర్రె పిల్ల? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డారంట. ఆ గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అంట, గ్రంథం అంట. ఆ యొక్క గొర్రె పిల్ల ఆ ముద్రను విప్పాడంట. ఇక్కడ ఈ ప్రజలందరూ ఆ గొర్రె పిల్లను ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ, వధింపబడ్డ గొర్రెను వాళ్ళు ఆరాధిస్తూ, ఎవరు వధింపబడ్డారు? ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు వస్తుంది గొర్రె పిల్ల? ఇంకా వేరేది ఏమైనా ఒకేసారి యేసుక్రీస్తుకు ప్రకటన గ్రంథంలో రాజుల రాజు, ప్రభుల ప్రభు, అది పరలోకంలో కాదు, ఆయన భూమి మీద దిగి వచ్చినప్పుడు ఆ పేరు. కానీ పరలోకం ఏంటి ఆయన పేరు? పస్కా పండుగలో వెచ్చబడ్డ గొర్రెపిల్ల యేసుక్రీస్తుతో పోల్చుకుంటుగా ఏ రకంగా గొర్రెపిల్ల పాపం లేకుండా ఉన్నానో, యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల కానీ ఏ పాపం చేయకుండా పరిశుద్ధాన్ని జీవించి లాస్ట్కు ఆయన రక్తంతో మనం కడగబడి పరలోకానికి వెళ్ళాలంట. ఆ యొక్క గొర్రెను, ఆ గొర్రెపిల్లను ఎల్లప్పుడూ వాళ్ళు స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటారు. 5వ అధ్యాయము మళ్ళా 8వ వచనం ఒకసారి చూసుకున్నాం కదా. 5వ అధ్యాయము 8వ వచనము, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకున్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రను పరిశుద్ధుల ప్రార్థనలు. సో పిల్లల పరలోక రాజ్యంలో ఒక ధూపం ఉంటుందంట పిల్లలు. అదంతా ధూపంలో నుంచి ఒక టైప్ పొగ వస్తుందంట. ఆ యొక్క ధూపంలో ఆ గొర్రె పిల్ల ముందు వెళ్ళి ఈ యొక్క దేవుడు దాన్ని చూపుతా ఉంటారంట. అది ఏంటని చూస్తే అవి అందరూ పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు. అంటే మనం చేసే ప్రార్థనలు పరుగుల దేవుడు ఒక పాత్రలో పెడతాడు. మనం చిన్న ఒక ఇంటికి ప్రేయర్ చేస్తే దేవుడు దాన్ని మర్చిపోవడం ఉంటాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభావ మేము విజయవాడ వరకు వెళ్తున్నాం, బాంబే వరకు వెళ్తున్నాం, అమెరికా వరకు వెళ్తున్నాం, మాకు సాయం చేయండి. ఆ ప్రార్థన కానీ ఆ పాత్రలు ఉంటాయి. చిన్న ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు చిన్న ప్రార్థన వింటాడు. హల్లెలూయా. God will listen అని ఇట్ వాస్ స్మాల్ ప్రేయర్. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం.
కళ్ళు తెరుచుకొని మనం ప్రార్థన చేయలేము. అటు చూసుకుంటూ చేయగలుగుతామా? ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిచిన వాళ్ళు ఆత్మీయ ఎదగడం అంటే భక్తి ఉండదు. అందరు ప్రార్థన చేస్తుంటే కొంతమంది మొబైల్ ఫోన్ చూసుకుంటుంటారు, అందరూ చూస్తూ ఉంటారు, వాళ్ళకి భక్తి లేదు. ఇంకా వీళ్ళు ఎంత చేస్తే కానీ ఆత్మీయ ఎదగరు. ఆత్మీయ ఉన్నట్టు నటిస్తారు కానీ ఆత్మీయంగా ఎదగరు. బేసిక్గా అంతనే జ్ఞానం లేకపోతే ఎట్లా? ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు దేవుని మనము ఆలోచించవచ్చు, దేవుడి గురించి కేంద్రీకరించవచ్చు. కళ్ళు తెచ్చుకొని పర్వతం మాట్లాడి నీ నామం పట్టుకోదాక నీ రాజ్యం వచ్చింది ఉచితం నెరవేరుగాక అని మాట్లాడుకుంటా నవ్వుకుంటా మొబైల్ ఫోన్ చూసుకుంటూ ప్రార్థన చేయగలుగుతాము. ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేట్తో మనం చేయాలి కదా. ఇవి ఏంటయ్యా అడిగితే ఇవన్నీ పరిశుద్ధులా ఆ గొర్రె పిల్ల అందరూ సాధ్యపడ్డారంట. అంటే పరలోకంలో గొర్రె పిల్లలైన యేసు ప్రభువుని ఆరాధిస్తారంట. తండ్రిని ఆరాధించవచ్చు చెప్పారు కదా, తండ్రిని ఆరాధించవచ్చు, కుమారుని ఆరాధించవచ్చు, మూడవది పరిశుద్ధాత్మ దేవుని కానీ మనం ఆరాధించవచ్చు. పరలోకంలో తండ్రిని ఆరాధిస్తారంట. ఇప్పుడే మనం చూసాం కదా, మళ్ళీ చూద్దాం ఆ వాక్యం 5:8 యేసు ప్రభువు వాళ్ళు ఏం చేస్తున్నారంట చూద్దాము. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీధులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడింది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలో మనం ప్రయత్నించి ఆ పాత్రలు ఉంటాయంట. ఆ ప్రార్థనలు లాస్ట్ దేవుడు నుంచి వర్ణిస్తారు. సో ఇక్కడ గొర్రె పిల్ల ముందు వీళ్ళందరూ సాగిలపడి ఆయనను స్తుతించారు. రైట్. ఇంకొక విషయం ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 12వ అధ్యాయం కదా, 12వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చూస్తాము. ఇక్కడ నేను గొర్రె పిల్ల గురించి రాయాలి. 12లో 11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. వారిని అంటే సాధారణంగా ఇక్కడ కొంతమంది ఉన్నారంట, రేపు పరలోకానికి వెళ్తారంట. వీరంతా ఎవరంట పిల్లల మహాశ్రమలలో, మహా దుఃఖకాలంలో, యాంటీ క్రైస్ట్ పీరియడ్లో వీళ్ళంతా ఏం చేస్తారంట పిల్లల గొర్రెపిల్ల రక్తంతో వారిని జయించారు. సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు సాతాను జయిస్తారు. గొర్రెపిల్ల రక్తంతో ఆయన సాక్ష్యంతో జయించి పరలోకానికి వచ్చినాడు వీళ్ళంతా. మనం ఎక్కడన్నా మనం సాక్ష్యం చెప్పాలన్నా యేసు ప్రభు రక్తంతో మనం కడగబడాలి. అందుకే రోజు మన పాపాలు ఒప్పుకోవాలి. నేను పడుకునేటప్పుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు మన పాపాలు క్షమిస్తాడు. ఇప్పుడు 5 సార్లు చూసినాం లేదు కదా, 5-6 సార్లు చూసినాం గొర్రెపిల్ల. గొర్రె అంత ప్రకటన గ్రంథంలో కనీసం ఒక 20 స్థలాల్లో గొర్రెపిల్ల గొర్రెపిల్ల గొర్రెపిల్లని రాయడం. ఇందులో వాటిని తీసుకున్నామా? 15వ అధ్యాయము 3వ వచనం. 15వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ గొర్రెపిల్ల గురించి రాయబడింది. ఏంటంటే 3వ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయములు ప్రత్యక్షపరచబడిన కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తారు చెప్పుచు దేవుని దాసుడు మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. పిల్లరా ఇక్కడ పరలోకంలో కొంతమంది ఎత్తబడ్డారంట. వీళ్ళందరూ ఒక కీర్తన పాడుతున్నారంట.
ఏమని ఇక్కడ మనం చూసాం కదా. సో ఆశ్చర్యము యుగముల వరకు రాజా ప్రభువా నువ్వు మాత్రమే పవిత్రుడు, నీ తప్ప ఎవరు లేరు అని చెప్పి లాస్ట్ ఏమంటున్నారు, మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తనలు పాడుతున్నారు. ఇక్కడ మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? మోషే గారి కీర్తన పాడాడు. ఇది ఎంత పట్టుకొని నిర్గమకాండం 15వ అధ్యాయం తీసుకున్నప్పుడు కదా మోషే ఏమని పాడాడు? నిర్గమకాండం 15వ అధ్యాయం 10 వచ్చిన చదువుతున్నాం. అందరు తీసింది నేను చదువుతాను. అప్పుడు మోషే ఇశ్రాయేలు యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గురించి గానం చేసేది, ఆయన మిగులా అక్షయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడపోసెను. ఎక్కడ జరిగింది? ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ 6 లక్షల మంది పురుషులు మోషే అందరూ కలిసి ఏం పాడారంటమ్మా? దేవుని 15వ మొదటి వచనము, అప్పుడు మోషేయు ఇశ్రాయేలు అందరూ యెహోవాను గురించి ఈ కీర్తన. ఇప్పుడు ఈ కీర్తన ప్లస్ గొర్రెపిల్ల కీర్తన. ఇప్పుడు మళ్ళీ వస్తామా ఈ అధ్యాయానికి 15th chapter verse 4 మళ్ళీ వస్తున్నప్పుడు కదా. అక్కడ దేవుని ఏమని ఆరాధిస్తున్నారంట? వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. ఇప్పుడు యెహోవా తండ్రిని ఆరాధిస్తున్నారు. ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయములు ప్రత్యక్షపరచబడని కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తుంది చెప్పొచ్చు. దేవుని దాసుడు మోషే కీర్తనయు ప్లస్ గొర్రెపిల్ల కీర్తనయు ఏం చేశారట? పాడుతున్నారు. మీకు మాట చెప్పాలంటే నిర్గమకాండంలో పాడిన పాట ప్లస్ ఇంకొక గొర్రెపిల్ల పాట పాడి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అర్థమైంది కదండి? మోషే కీర్తన అంటే నిర్గమకాండం 15వ అధ్యాయంలో అన్నమాట పాట. ఎంతమంది పాడారంట? 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ బాధ్యులు అందరూ కలిసి 4 లక్షల మంది పాడటం ఎంత గొప్ప ఉంటుంది కదా. గొర్రెపిల్లకు వాళ్ళు కీర్తన పాడారు. పరలోకంలో యేసుక్రీస్తు గొర్రెపిల్ల తండ్రిని ఆరాధిస్తారు. ఆ రెండోది కుమారుని గొర్రెపిల్లని కుమారుని అని వాళ్ళు ఆరాధిస్తారు. ఇప్పుడు ఇంకొక వాక్యం తీసుకుందామా? 7వ అధ్యాయం 14వ వచనం నుండి. ప్రకటన 7:14. ఇక్కడ ఏముంది? గొర్రెపిల్ల గురించి అంటే కదా. అందుకు నేను అయ్యా నీకే తెలియని అతడు ఇలా నాతో చెప్పాను, వీరు మహా శ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తము తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుడి సింహాసనం మీద ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. ఇది ఇంకొక సేమ్ గుంపు ప్రియులరా. వీళ్ళు యేసు ప్రభు రక్తంలో తమ వస్త్రంలో ఏం చేస్తున్నారంట? ఉదుక్కుని వచ్చారంట. రేపు మనం పరలోకానికి ఎలా వెళ్తామంట? మన వస్త్రాలు ఆయన రక్తంలో ఉదుక్కొని మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఎవరయ్యా పస్కా గొర్రె? ఇప్పుడు లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. పస్కా గొర్రె యేసుక్రీస్తే. కరెక్ట్. పస్కా రోజు ఆ గొర్రెను వదిలించినట్టు యేసుక్రీస్తు అదే రోజు చనిపోయాడు. ఈ లోకంలో అందరూ గుడ్ ఫ్రైడే ఈస్టర్ని పెడతారు కదా. ఆ డేట్ యాక్చువల్ డేట్ కాదు. నేను పైసలు చెప్పాను కదా. నేను మొన్న ఏదైతే ఇప్పుడు 21వ తారీఖు మనం చాలా మంది చేసుకుంది ఇప్పుడు ఏప్రిల్ మార్చిలో. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు గ్యాప్? 1 మంత్. ఈ 1 మంత్ లో రాయలమ్మా ఏ రోజు తెలియదు. ఇప్పుడు యూదులు కరెక్ట్ పస్కా పండుగ రోజు చేసుకుంటారు.
మరి వీళ్ళకి ఎక్కడ ఈ క్యాలెండర్ మన క్రిస్టియన్స్ కి గుడ్ ఫ్రైడే అని పెడతారు? ఏది కరెక్ట్? ఈ డేట్ కరెక్టా? వీళ్ళు ఫస్ట్ చేసేవాడు కరెక్టా? ఓకే, ఆయన అర్థమైంది కదా. సో కాబట్టి ఇక్కడ డేట్ ముఖ్యం కాదు మనకి, ఆయన మన కొరకు అనుకున్నాడు. ఎప్పుడు అనుకోవాలా? సంవత్సరానికి ఒకసారా? ప్రభురాత్రి వల్ల తీసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని మనము ఏం చేసుకుంటాము. సో వాళ్ళు అక్కడ ఊళ్ళో పిలిచినప్పుడు కదా పస్కా గురించి చెప్పుకున్నప్పుడు నా పాయింట్ ఏంటంటే, నా పస్కా యేసు క్రీస్తే. ప్రభురాత్రి వల్ల తీసుకోకుండా మీరు సంవత్సరం కోసం పస్కా చేస్తే అది నడవదు. మనం ప్రభురాత్రి వల్ల రెగ్యులర్గా తీసుకోవాలి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు, మనం ఎప్పుడు చేయాలి? కూడినప్పుడల్లా. అపోస్తలులు ఎందుకు చేసేవారు? ప్రతిరోజు ఇంటింట రొట్టె వేస్తూ. తర్వాత అపోస్తలులు 27 ఆదివారం మేము రొట్టెను విలువనై కూడినప్పుడు, అంటే ప్రతిరోజు బ్రేక్ చేసేవాళ్ళు. ఇంకొక స్టేజ్ అందరూ ఎక్కడ కాలేజీలు మ్యారేజెస్ అంతా అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నట్ట? ఆదివారం ఒక్క రోజే చేస్తారు. నెలకు ఒకసారి కాదు, ఎప్పుడంటమ్మా? వారానికి ఒకసారి. వీళ్ళంతా గొర్రె పిల్లల రక్తంలో తమ వస్త్రంలో కడుపులు ఉంచిన వారే. ఇప్పుడు 14 అధ్యాయం 10 వచనం చూస్తున్నామా? ఇక్కడ ఇంకొకసారి గొర్రె పిల్లల గురించి రాయబడింది. 14:10 అందరు తీసిన తర్వాత చదువుతాను. ఏమీ కనబడకుండా దేవుని వికృత పాత్ర నుండి పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు కాను. పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఎవడైనటువంటి కదా యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఇప్పుడు ఎక్కడ బాధింపబడతారంట? గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకములతో కాల్చబడతారు. ఇవన్న నరకానికి ఓకే. ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తుని మానిటరింగ్ చేసుకుంటాడు. గొర్రెపిల్లయ్య ఎదుట అగ్ని గంధకములతో మండుతా ఉంటాడట. రేపు సాతాను. సో గొర్రెపిల్ల గురించి అక్కడ చక్కగా రాయబడిన 13వ అధ్యాయం తీసుకోండి. ఇప్పుడు 13th చాప్టర్ 8 verse 13:8 ఇక్కడ కానీ గొర్రెపిల్ల గురించి రాయబడింది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. మృగము గమనించండి, మృగము బీస్ట్ అనే మాట ఉంది. ఎవరయ్యా ఈ బీస్ట్ అంటే? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఒకరోజు వస్తారంటే ఈ లోకంలో చాలా మంది హిట్లర్ అనేవారు, చాలా మంది పోప్ అనేవారు, చాలా మంది సదాం హుస్సేన్ అని అనేవారు. అంత తప్పైంది. ఎవరో మనకు తెలియదు, కానీ డిక్టేటర్షిప్ ఉంటున్నాడు. మనం ఎవరు అంటున్నాడు? నరేంద్ర మోడీ ఉంటారు. చాలా అవును కదా, అందరిని చంపడం, అందరినీ అధికారాలు చలాయించడం. ఒక రూల్ పెట్టాలి, అందులో పెడతారంట. అందరూ ఈ విగ్రహానికి నమస్కారం చేయాలి, అందరూ 666 అందరూ వేసుకోవాలి, చేతుల మీద వేసుకోవాలా, లేకపోతే వస్తుంది. ఆ రోజు వస్తున్నంత రాజమ్మ ప్రభుత్వం నమ్ముకోకుండా అయిపోయింది. పాపాలు ఒప్పుకుండా పరిశుద్ధంగా జీవించకపోతే విడవబడతామంట. విడవబడినప్పుడు వాళ్ళు వస్తారంట మనకి వచ్చి నగరంగా పారిపోయాలని వాళ్ళు వదలాలంట. పట్టుకుని చేసుకుంటారంట, లేకపోతే మర్చిపోతారు. ఏం రాయబడింది? జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఎవరెవరి పేరు రాయబడలేదో వాళ్ళందరూ ఆ మృగానికి నమస్కారం చేసి ఆ నంబర్ వేయించుకుంటారు.
అందుకే మనం మొదట మీద మనం ఏం పెట్టుకోకూడదు. మన చేతులలో ఎలాంటి టాటూస్ వేసుకోకూడదు, మన బాడీకి ఎలాంటి టాటూస్ వేసుకోకూడదు. పోదా మన టాటూస్ వేసుకోకూడదు, మన నష్టం మీద ఎలాంటి నంబర్స్ వేసుకోకూడదు కదా అని. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు రక్తంతో కడగబడ్డ శరీరం ఇది, గొర్రెపిల్ల రక్తంతో కడగబడ్డ శరీరం. కాబట్టి ఎవరెవరైతే ఆ జీవగ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు ఉండవో వాళ్ళంతా పోయి దానికి నమస్కారం చేస్తారు. ఒక్కసారి దానికి నమస్కారం చేసి ఆ నంబర్ కొట్టించుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు పరలోక రాజ్యంలో. ఇంకొక వాక్యం కదా, గొర్రెపిల్ల గురించి మనం ఇంకొక వాక్యం చదువుతున్నామా? 19వ అధ్యాయము 7వ వచనం, 19:7. గొర్రెపిల్ల గురించి 19:7 ఏమనుందంటే ఇక్కడ, అప్పుడు గొప్ప జనసమూహమును శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము కూడిన యొక్క స్వరము, సర్వాధికారి ప్రభువులకు మన దేవుడు ఎలుగుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమ పరుస్తున్నది గొప్పగా చెప్పగా సుందరంగా గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం, ద మ్యారేజ్ ఆఫ్ ల్యాండ్. గొర్రెపిల్లకు వివాహం అయిందంట పరలోకం. గొర్రెపిల్ల ఎవరు? యేసు. మరి ఆయన భార్య ఎవరు? సంఘం. మనం ఎవరెవరు అయితే పరిశుద్ధంగా జీవించి రేపు పరలోకానికి ఎత్తబడతామో, మేము ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది అంతా కలిపి ఒక సంఘం అంతా కలిపి భార్య, లేకపోతే పెళ్లి కూతురు. ఇక్కడ పెళ్లి కుమార్ భర్త కాదు, ఇక్కడ పెళ్లి కుమార్. పెళ్లి ఓకేంది? భార్య భర్తలు కదా, పెళ్లి మానవులకు పెళ్లి అయిపోయింది. సో ఇక్కడ సంఘం అనే పదాలతో యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో ఒక వివాహం జరుగుతుందంట. ఆ వివాహానికి అనేకులను దేనికి పిలుస్తారంట? ఎందుకు పిలుస్తారు? గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం. వివాహం అంటే పెళ్లి కదా. గొర్రెపిల్ల ఎవరయ్యా పస్కా పండుగ? ఎవరయ్యా పస్కా గొర్రె? యేసుక్రీస్తే. ఇప్పుడు ప్రకటనలో ఆయన చనిపోలేదు, ప్రకటన పరలోకంలో ఆయన యేసుక్రీస్తు దేవుడిగా, ప్రభుగా, ఆయన కుమారుడుగా తండ్రి కృపాక్షను కూర్చున్నాడు. ఇవన్నీ పరలోకంలో ఆయన మహిమలో జరిగే గొర్రెపిల్ల 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 రక్తంతో కడగబడ్డాడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము, గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం. గొర్రెపిల్ల నిలబడ్డాడు, గొర్రెపిల్ల వదిలిపోబడ్డాడు, గొర్రెపిల్ల నిలబడ్డాడు. గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఇదిగో లోకపాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మనం ఆరాధించేటప్పుడు ఎక్కువ మటుకు గొర్రెపిల్లని ఆరాధించాలి. గొర్రెపిల్ల మీద ఎన్ని పాటలు వస్తాయి అన్ని పాటలు నేర్చుకోవాలి. Always is called Lamb of God, Lamb of God, Lamb of God. గొర్రెపిల్ల. సో కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం 21వ అధ్యాయం ప్రకటన. గొర్రెపిల్ల గురించి మనం చూస్తున్నామా? 21వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మళ్ళా గొర్రెపిల్ల గురించి రాస్తూ ఏమంటాడు? అంతటా ఆ కడపటి 7 తెగులు నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాకు చెప్పాను. మళ్ళా ఇక్కడ పిల్ల పెళ్లి కుమారుడు, గొర్రెపిల్ల పెళ్లి కుమారుడు రా. ఆయన భార్య పెళ్లి అయిపోయింది. భార్యను ఎప్పుడు అంటారు? పెళ్లి అయిపోయింది. మనం ఇందాక చూసింది పెళ్లి అయింది. పెళ్లి గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం కంఫర్ట్ డిన్నర్.
సంఘం అనేది పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు భార్యను చూపిస్తారండి. అప్పుడు మనం ప్రభుత్వంతో పరలోకంలో ఆయనతో పాటు ఉంటాం. ఒక వార్తలో రాబడ్డది మనం పరలోకానికి వెళ్తే దూతల మాత్రం ఉంటాం. నెంబర్ 2, అక్కడికి వెళ్ళినప్పుడు మనం అందరం యేసుప్రభు మాత్రమే ఉంటామంట. అక్కడ స్త్రీ అని పురుషుడు అని ఎలాంటి భేదం ఉండదంట. మహిమ శరీరం ఉంటుందంట పిల్లలు. సో కాబట్టి గొర్రె పిల్ల, పెళ్లి కుమారుడు, భర్త, గొర్రె పిల్ల కదా పిల్లలు. లాస్ట్ 21 అధ్యాయం 27 21:27 గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడను దానిలోనికి ప్రవేశింపడు. మరలా పిల్లల ఇక్కడ అంటాడు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు. ఇంకొక పాట చెప్పాలంటే పరలోకంలో జీవ గ్రంథానికి ఏమని పేరంట? ఏమిటి పేరు? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. మనకు 4 గ్రంథాలు ఉన్నాయి కదా పరలోకంలో. మొదటి గ్రంథం ఏం జీవుడు. కానీ దాని ఒరిజినల్ పేరేంటి? ఇప్పుడు మనం చూసాం కదా గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. ఇట్ ఈస్ ద Lamb's Book of Life. Lamb's Book of Life. గొర్రె పిల్ల. ఇంకొక వాక్యం చూసుకుంటామా? లాస్ట్ది 21 అధ్యాయం 14 చూస్తుంది. ఇప్పుడు పరలోకం యొక్క పట్టణం గురించి రాస్తుంది. ఆ పట్టణం ప్రకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన ఏమనిందంటారు? గొర్రె పిల్ల యొక్క 12 మంది అపోస్తులు, 12 పేర్లు కనబడుతున్నది. ఇప్పుడు ఆ పట్టణానికి ఒక పేరు ఉందంట, పరిశుద్ధ పట్టణము. ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో పిల్లల ఆడ 12 గేట్లు ఉన్నాయంట. ఆ గుమ్మాలకు గొర్రె పిల్ల యొక్క ఏమనుందంట పిల్లల ఆ ప్రాకారంలో 12 పునాదులు కదా. ఆ పునాది గల గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తులలో అక్కడ వాళ్ళ పేర్లు ఉంటాయి. ఇంకో మాట చెప్పాలంటే అపోస్తులకు కానీ ఏమని పేర్లంట? గొర్రె పిల్ల యొక్క అపోస్తులు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. నేను ఈరోజు సాయంత్రం కూర్చొని గొర్రె పిల్లని ఎన్నిసార్లు వస్తుంది బయట చూస్తే కనీసం 20 సార్లు ఆయన భూమి మీదనే గొర్రె పిల్లగానే జీవించాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఎట్లున్నారంటమ్మా? నార్మల్గా సింహము అంటే కోపము, గర్జన, ఒక గర్వంతో కూడింది. గొర్రె పిల్ల అంటారా? మనం ఎట్లున్నారంటమ్మా? గొర్రె పిల్ల వదన సింహం వదన ఒకే స్థలంలో రాయబడింది. ఆయన యూదా గోత్రం సింహము, కానీ ఆయన గొర్రె పిల్లని ఎన్నిసార్లు రాశారు? గట్టిగా మాట్లాడటము, కఠినంగా మాట్లాడటము, స్ట్రిక్ట్గా ఉండడము, అలగడము అన్ని సింహానికి ఉండే నేచర్ కదా. సింహానికి ఉండే నేచర్ వేరొకరు బెదిరించడము, గట్టిగా అరవడము. కానీ గొర్రె పిల్ల చాలా మౌనంగా ఉంటుంది. సో ప్రియులారా, ఈ గొర్రె పిల్ల గురించి నేను ఈరోజు సాయంత్రం ధ్యానిస్తున్నప్పుడు నాకు దేవుడి వార్తను చూపించాను. కనీసం 20 ప్లేసెస్లో గొర్రె పిల్ల గొర్రె పిల్ల గొర్రె పిల్ల. ఆ పస్కా పండుగ రోజు వధించబడ్డ గొర్రె పిల్లనే యేసుక్రీస్తు. లేకపోతే యేసుక్రీస్తును ఆ వధింపబడ్డ గొర్రెతో పోల్చారు. యెషయా గ్రంథంలో రాయబడింది, యేసుక్రీస్తు ఆయన చంపేవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రె పిల్ల వలె తల వంచుకున్నాడు.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసుకున్నామండి. అదొక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు పిలాతు దగ్గర, అది మత్తయిలో లేదు కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడింది, యేసుక్రీస్తు పిలాతు దగ్గర ఎక్కడ నిలబడ్డాడంట, చంపేవాడి దగ్గరికి యేసుక్రీస్తు ఎట్టున్నాడంట. 53వ అధ్యాయం అందరూ తీసుకున్నాం కదా. 53వ అధ్యాయము 7వ వచనం అందరూ చూడండి ప్రియులారా. రైట్, మేబీ 6వ వచనం. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ప్రియులారా గమనించండి, మనల్ని దేవుడు దేంతో పోల్చాడు? గొర్రెలతో. యేసు ప్రభుని కాదు, గొర్రె పిల్ల. గొర్రె అంటే పెద్దది కదా, గొర్రె పిల్ల అంటే చిన్నది. ఇప్పుడు మన గురించి రాస్తూ మనం అందరూ గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపాను. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద మన దోషాలన్నీ మోపాడంట పిల్లలు. సో ఆ మోపినప్పుడు ఆయన ప్రజల ముందు, రాజు ముందు నిలబడినప్పుడు అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన తేబడు ప్రియులరా, గొర్రె పిల్లయు బొత్సు కత్తిరించు వారి యొక్క గొర్రె మౌనముగా ఉండినట్టు అతడు నోరు తెరవలేదు. సో ఇక్కడ గొర్రె ఎలా నిలబడ్డాడంట? వదకు తేబడిన గొర్రె పిల్లవలే. పిలాతు ముందు ఎక్కడ నిలబడ్డాడంట యేసుక్రీస్తు? పులి మీద నిలబడ్డా, సింహం మీద నిలబడ్డా? పిల్లలు ఎలా నిలబడ్డాడంట? గొర్రె వలే నిలబడ్డాడు. సో ఈరోజు మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే పిల్లల, ఈ ప్రకటన గ్రంథంలో కనీసం 20 స్థలాల్లో రాయబడింది యేసుక్రీస్తు గొర్రె పిల్ల, ల్యాంబ్. బైబిల్లో గొర్రె 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 పిల్ల. ఓకే, గొర్రెలు ప్రభు నమ్ముకున్న వారిని గొర్రెలతో పోల్చారు. మనం ఎక్కడైనా గొర్రె పిల్లలతో పోలలేదు. ఒకవేళ గొర్రె పిల్లలను పోల్చాలంటే సండే స్కూల్లో పోవాలి కదా. చిన్న పిల్లలు ఎవరు సండే స్కూల్కి వస్తారో ఒక గొర్రె పిల్లలు. బట్ రియల్ గొర్రె పిల్ల ఎవరంటే పిల్లరా? సో పస్కా రోజు వధించబడ్డ గొర్రెను న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తుగా మనం చూడొచ్చు పిల్లలు. పస్కా పండుగ రోజు దాన్ని వధించి దాన్ని ఎముకలు ఎరగొట్టలేదంట, అలాగే కాల్చుకొని తిన్నారంట. ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన ఎముకలలో ఒక్క ఎముకలని ఎంత వాస్తవమైన పిల్లలు. అది ఎక్కడో మోషే కాలంలో జరిగింది, ఇక్కడ యేసుక్రీస్తు కాలంలో జరిగింది. ఎన్ని వేల సంవత్సరాల గ్యాప్ కరెక్ట్ వాక్యం నెరవేర్చబడ్డది. అందుకే మనం చేస్తున్న బైబిల్లో చాలా పరిశుభ్రమైంది, చాలా నిజమైంది, యాక్యురేట్ ఉంటుంది పిల్లలు. నాకు ఒక్క తప్పు, ఒక్క పోలైన పోదంట, అంత తప్పు. ఆమె వచ్చే వారము ఇదే పాస్కా చిన్న కొన్ని విషయాలు ఉన్నాయి.